నమస్కారం. కంబరామాయణం. రామయ్య ధ్యాస సీతమ్మపైనే. సృష్టిలోని సౌందర్యమంతా ఒకచోట కుప్పగా చేరిస్తే అది తాల్చే రూపం తన పడతి సీత. ఆమె నడుస్తుంటే సౌందర్యమే ప్రవహించినట్లుగా ఉన్నది. తన సీత నడకలో సొగసు ఆ మయూరాలకు కూడా లేదు. ఆమె నేత్ర సౌందర్యము తిలకించి తమను తాము మెరుగుపరుచుకోవడానికా అన్నట్లు కొలనులోని తామరలు పూర్తిగా వికసించి ఆమెనే చూస్తున్నట్లుగా ఉన్నది. ఆమె నాసికా సౌందర్యం చూసి సంపెంగలు సిగ్గుతో ముడుచుకుపోతున్నాయి. అందంలో ఆమెతో పోటీ పడడానికా అన్నట్లు వనమంతా సింగారించుకున్నది. మహాలక్ష్మితో పోటీ పడగల సౌందర్యమా నాది అని తెలివి వచ్చి వనదేవత నిట్టూర్చింది. లేలేత మామిడాకు కన్నా సుకుమారంగా ఉన్న సీతమ్మను రెపవాల్చకుండా చూస్తూ తన కోసం ఎన్ని కష్టాలైనా నవ్వుతూ భరించడానికి ఈ జనకరాజసుత సిద్ధపడి కదా అరణ్యవాసాన్ని కోరి వరించింది అని మనసులో అనుకుంటూ ఆమెతో అడుగులో అడుగు వేసి నడుస్తూ ఆ వన సౌందర్యాన్ని అణువణువు విశ్లేషించి తన పడతికి వివరంగా వర్ణిస్తున్నాడు రామచంద్రుడు. అడవిలోని అందాలను చూస్తూ ఉత్సాహంగా నడుస్తూ సాయం సమయానికి ఒక ఎత్తైన పర్వత శిఖరం వద్దకు చేరుకున్నారు. ఇదే చిత్రకూటం కాబోలు. మహాత్ములైన ఋషుల ఆవాసము ఇదే కాబోలునని మనసులో అనుకున్నారు మువ్వురు. అప్పటికే నీలమేఘశ్యాముడి రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు భరద్వాజ మహర్షి. ఆ మహర్షి నాలుకపై 4 వేదాలు నర్తిస్తాయి. నిత్యము జ్వలించే యాగాగ్ని ఆయన ఆస్తి. సర్వభూతాల పట్ల సమభావన కలిగిన మహాత్ముడు ఆయన. క్షణాలలో సర్వలోకాలను బ్రహ్మకన్నా వేగంగా పునః సృష్టి చేయగల తపఃసంపన్నుడు ఆయన. తన శరీర పైభాగంలో జింక చర్మం, క్రింది భాగంలో వెడల్పాటి చెట్టు బెరడు ధరించి ఉన్నారు. ఆయనను చూడగానే మువ్వురు తల వంచి నమస్కరించి వినయంగా చెంత నిల్చున్నారు. నీలనీరద శ్యామ రామా, ఈ తాపసి రూపమేల నీకు ప్రాప్తించిందయ్యా. సమస్త భూమండలాన్ని పాలించవలసిన నీవు జటాధారివై తాపసులుండే తావులకు ఎందుకు వచ్చినావయ్యా అని ప్రశ్నించారు మహర్షి. త్రికాలవేత్త అయిన భరద్వాజుల వారు జరిగిన విషయం రాముడి ద్వారా తెలుసుకోవాలని అడిగిన ప్రశ్నకు రామచంద్రుడు వినయంగా సమాధానమిచ్చాడు. జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లుగా వివరించాడు రాముడు. రామా, నీవు దూరమైన తర్వాత నా మిత్రుడు దశరథుడు ఇంకా సజీవంగా ఉంటాడని నేను అనుకోను. ఏది ఏమైనా ఈ పుడమి నీచే పరిపాలింపబడే అదృష్టానికి ఇంకా నోచలేదు. తపస్సు, వేదాలు, శాస్త్రాలు ఏ పరమపురుషుడిలో సంగమిస్తాయో, ఏమి ఆశించి ఇంతకాలం తపస్సు చేస్తున్నాడో ఆ తపఃఫలము కనుల ముందే నిలుచున్నప్పుడు ఇక జపమెందుకు, తపమెందుకు? ఆయననే చూస్తూ కాలం గడిపితే ఈ జన్మకు అంతకన్నా కావలసినదేమున్నది అని అనుకున్నాడేమో. ఏమో. భరద్వాజ మహర్షి రామచంద్రునితో, రామా, నీవు ఇక్కడనే నివసించవయ్యా. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు సంగమించే అందమైన చోటు ఇది. ప్రకృతి తన సౌందర్యంతో నిరంతరం అన్ని కాలాలలో కనువిందు చేస్తూ ఉంటుంది. తాపస జీవనానికి కావలసిన సమస్తము ఈ వనం సమకూరుస్తుంది. నీవు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అని మహర్షి సూచించారు. స్వామి, మీరన్నది నిజమే. కానీ మా కోసల ఇక్కడికి ఎంతో దూరంలో లేదు. నేను ఇక్కడే ఉన్నానని తెలిసిన మరుక్షణం అయోధ్య అంతా ఇక్కడికే తరలి వస్తుంది అని చెప్పాడు రామచంద్రుడు. నీవన్నది నిజమే సుమా అని మహర్షి అంగీకరించి, రామా, ఇక్కడికి 10 కదముల దూరములో చిత్రకూటం ఉన్నది. 1 కదము అనగా 10 మైళ్ళు. అది స్వర్గము కన్నా మిన్నగా ఉంటుంది. ఆ ప్రదేశాన్ని నీకు నివాసంగా మార్చుకో అని మహర్షి సూచించారు. అందుకు సరేనన్న రాముడు మహర్షి అనుజ్ఞ తీసుకుని అటువైపుగా పయనం సాగించాడు. అడవిలో పశువుల కాపర్లు నడిచే బాట వెంట ముందుకు సాగారు మువ్వురు. పర్వతశ్రేణులు చుట్టి నడక సాగిస్తూ
మధ్యాహ్న సమయానికి యమున ఒడ్డుకు చేరుకున్నారు. యమునా నదీ తోయములలో జలకాలాడి కాసేపు సేద తీరారు. లక్ష్మణ, చిత్రకూటం చేరాలంటే మనము యమున దాటాలి కదా అని అన్నాడు రాముడు. అన్నగారి భావం అర్థమై వెనువెంటనే వెదురు పొదలు నరికి దృఢమైన తీగలతో కట్టుగట్టి నది దాటడానికి అనువుగా విశాలమైన ఒక తెప్పను సిద్ధం చేశాడు లక్ష్మణుడు. సీతారాములు తెప్ప ఎక్కి కూర్చున్నారు. నదిలో దిగి ఈదుతూ కొంత దూరం తోసి తాను కూడా ఎక్కి పెద్ద వెదురు బొంగు నదిలో దింపి తోస్తూ ఆవలి ఒడ్డుకు చేర్చాడు లక్ష్మణుడు. మరల నడక మొదలుపెట్టి ఎండవేడిమికి ఎడారిలా కనిపించే ప్రాంతం గుండా ప్రయాణించసాగారు. భగభగమండే ఎండను 7 మల్లెల ఎత్తు అయిన ఈ సుకుమారి ఎలా తట్టుకోగలదో అని ఆలోచిస్తూ అడుగు కదిపాడు రామచంద్రుడు. చిత్రంగా వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.